మేషరాశి వారికి డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వడకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. మనందరికీ తెలిసిందే కదా, మేషరాశి అంటే చాలా పవిత్రమైన రాశి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకు చాలా వరకు 1 నవంబర్ వచ్చేసి ఆదివారం. ఆదివారం కార్తీక మాసం ఉంది. చాలా మందికి తెలుసు, అలాగనే చాలా మందికి తెలియదు. కాబట్టి కార్తీక మాసం రోజు మీరు గనక ముఖ్యంగా మేషరాశి వారే ఇది ఒకటి చేస్తే చాలు అండి. ఇక మీరు వద్దన్నా మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నాయో అనుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఏం చేయండి కార్తీక మాసం 1 నవంబర్ ఆదివారం వస్తుంది కదా. ఆదివారం రోజు మీరు ముఖ్యంగా ఏం చేయండి చాలా వరకు కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ దిష్టి, అలాగని గుడ్ల దిష్టి ఉంటుంది కదా, కోడి గుడ్లతో దిష్టి తీసుకోండి, కొబ్బరికాయతోని గిట్ల దిష్టి తీసుకోండి. అలా దిష్టి తీయడం వలన మీకు ఉన్న సంకటాలు బాధలు కష్టాలు దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు కోటీశ్వర్లు అవ్వడం ఖచ్చితంగా ఖాయమండి. ఎందుకంటే చాలా వరకు మనం ఉన్న డిస్టిక్ కొరకే మనకు చాలా వరకు సంకటాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. అలా దిష్టి చిన్నపిల్లలకి గిట్ల తీయండి. చిన్నపిల్లలకు పెద్దోళ్ళకి ఎవరైనా కోడి గుడ్లతో దిష్టి తీసుకోండి, అలాగనే కొబ్బరికాయతో దిష్టి తీసుకోండి. పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, దాంతోని గిట్ల దిష్టి తీసుకోవచ్చండి. దిష్టి తీసుకున్న ఒకసారి మీరు పరిహారం చూసుకోండి. దాని తర్వాత దిష్టి అయితే పక్కకు తీసుకోండి. చాలా మంది నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటుంటారు, అలాగనే చాలామంది వేరే వేరే రకంగా దిష్టి తీస్తారండి. కాబట్టి మీరైతే కొబ్బరికాయ అలాగని కోడిగుడ్లతో ఒకసారి ప్రయత్నించండి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి. 1 నవంబర్ ఆదివారం రోజు మేషరాశి వారికి ఏ ఉపాయం చేయాలో. అంటే అమావాస్య, కార్తీక అమావాస్య కదా, ఆ రోజు వచ్చేసి మీరు ఏం చేయండి చాలా వరకు కార్తీక అమావాస్య రోజు మీరు ఏం చేయండి ఒక బియ్యం తీసుకోండి. చాలా వరకు మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, బియ్యం దానాలు కాదు, బియ్యం గింజలు ఉంటాయి కదా, బియ్యం గింజల్ని తీసుకొని మీరు ఒక 15 బియ్యం గింజల్ని తీసుకొని దీపం పెట్టండి. దీపం పెట్టి దాంట్లో మనము మట్టి దీపం ఉంటుంది కదా, అది పెట్టిన తర్వాత దాంట్లో నెయ్యి వేసి 15 గింజలు బియ్యం దాంట్లో వేసి దీపం ముట్టించండి. ముట్టించి మీ ఇచ్చాలు మీ కోరికలు ఉంటాయి కదా, మీ ఏ కోరికైనా ఒక్కసారి చెప్పి దీపం పెట్టండి. అలాగనే ఆ దీపంలో నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత దాంట్లో 15 గింజలు బియ్యం దానాలు వేయండి. బియ్యం 15 గింజలు వేయండి. దాంట్లో వేసిన తర్వాత దీపం ముట్టించండి. అలా ఒక అర్ధగంట పెట్టండి. దీపం అవి ఇప్పుడు దాంట్లో నెయ్యి ఎంతసేపు, నెయ్యి కొంచెం ఉందా ఎక్కువ ఉందా దానిపైన డిపెండ్ ఉంటుంది కదండి. అది అయిపోతుంది. ఆ దీపము పూర్తిగా దీపం ఏమంటారు, పూర్తిగా దీపము మొత్తం అయిపోయిన తర్వాత నెయ్యి అయిపోతుంది కదా, ఆ దీపము మనం ఎప్పుడు దీపంకైతే దీపం ఆరిపోయే వరకు ఆగాలండి. దీపం మొత్తం మనమైతే దీపంకి ఎప్పుడు ఆపకూడదు. అలాగే దీపం మొత్తం ఆరిపోయిన తర్వాత ఆ 15 గింజల బియ్యం తీసుకొని మీరైతే తులసి మొక్క మొదట్లో, అలాగని మీరు ఇంట్లో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో ఒక్కసారి పెట్టండి. అలా పెడితే మీకు చాలా వరకు వ్యాపారంలో డబ్బు వస్తుంది. బాగా నష్టమైన డబ్బు, నష్టం కాదు డబ్బు అని గిట్లా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కార్తీక మాసం ఎప్పుడుందో చాలా మందికి తెలియదు. కాబట్టి 1 నవంబర్ ఆదివారం ఉందని చాలా మంది చెప్తారు. అలాగనే 2 నవంబర్ వచ్చేసి మనకు సోమవారం ఉందని చెప్తున్నారు. కాబట్టి మీకు ఆదివారం రోజు ఇది చేయాలి. సోమవారం వచ్చేసి ముఖ్యమైన రోజు డిసెంబర్ 2 సోమవారం వస్తుంది కదా. మేషరాశి వారికి సోమవారం చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి కొత్త డిసెంబర్ ఒక కొత్త నెల. కాబట్టి సోమవారం నుంచి మీకు చాలా వరకు ఒక మంచి రోజు స్టార్ట్ అవుతుందని చెప్పుకోదగ్గ విషయం. ఎప్పుడైనా మనం ఏ పనిలో వ్యాపారంలో డబ్బు వస్తుంది. అలాగని ఏ పనైనా స్టార్ట్ చేస్తే సోమవారం రోజు స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు డిసెంబర్ 2 సోమవారం రోజు ఖచ్చితంగా చాలా వరకు పెద్దలు ఉంటారు కదా, ఆడుకో తిన్న వాళ్ళకైతే డబ్బు వేయండి. మేషరాశి వారికి 2 నవంబర్ వచ్చేసి సోమవారం రోజు మీరు ఖచ్చితంగా డబ్బు దానం ఇవ్వాలి. డబ్బు దానం ఇవ్వలేమంటే చాలా వరకు దానంలో మీరు డబ్బు అని కాదు, తినే వస్తువులు గిట్లా ఇవ్వచ్చు. మనం ఇప్పుడు బయట నుంచి తినే వస్తువులు తీసుకొని ఇప్పుడు పేదలు ఉంటారు, అడుగు తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక్కసారి ఒక 5 మందికి 11 మందికి అయితే తినిపియండి. మీరు అనుకున్న ఏదైనా అన్నమైన భోజనం ఏదైనా కడుపు నిండా ఉండాలండి వాళ్ళకు. అలా తినిపియండి. అలా తినిపించడం వలన మనకు రాశిలో ఉన్న సంకటాలు బాధలు దూరం వెళ్ళిపోయి మన రాశిలో చాలా వరకు డబ్బు వస్తుందని పండితుల ద్వారా తెలియజేయబడుతుందండి. కాబట్టి 2 నవంబర్ సోమవారం ఈరోజు ఎలా గడుస్తుందో కనుక్కుందాము. 2 నవంబర్ సోమవారం ఈరోజు చాలా బాగా గడుస్తుంది. ఈరోజు మీకు ఏ కష్టాలు ఏ బాధలు లేవు. అలాగని ఈరోజు వచ్చేసి మీ రోజు చాలా బాగా పోతుంది. కానీ మీరు ముఖ్యమైనదండి, మేషరాశి చాలా వరకు ఒక పవిత్రమైన రాశి అని చాలా పండితులు చెప్తుంటారు. ఎందుకంటే మేషరాశి చాలా వరకు ఒక మంచి రాశి. మీ రోజు బాగా గడుస్తుంది. కానీ ఈరోజు వచ్చేసి మీరు ఇది ఒక ఉపాయం చేయండి. కార్తీక మాసం ఎప్పుడు అయిపోతుందంటే 2 నవంబర్ సోమవారంకి అయిపోతుందండి. అయిపోయే రోజు మీరు ఖచ్చితంగా
కార్తీక మాసం అయిపోయినంక అంటే అయిపోయిన తర్వాత గిట్లా చేయొచ్చు. ఉన్న తర్వాత గిట్లా చేయొచ్చండి. 2 నవంబర్‌కి మీరు సాయంత్రం పూట చేయండి ఇది. ఎప్పుడు చేసిన తర్వాత సాయంత్రం పూట అంటే ఎప్పుడైనా చేయొచ్చు. 2 నవంబర్ సోమవారం రోజు సాయంత్రం పూట చేయాలి. అది వచ్చేసి ఏందంటే అండి ఒక రూ. 5 కాయిన్ తీసుకొని ఆ రూ. 5 కాయిన్‌ని ఒక పేపర్‌లో పెట్టి దానిపైన నుంచి రెడ్ కలర్ థ్రెడ్ అంటే దారం ఉంటుంది కదా! రూ. 5 దారం మనము అంటే ఇప్పుడు మిషన్‌లో యూజ్ చేస్తాం కదండీ! రూ. 5 దారం. ఆ రూ. 5 దారం రెడ్ కలర్ తీసుకోవాలి. ఒక వైట్ పేపర్‌లో రూ. 5 కాయిన్ పెట్టి ఆ పేపర్ మీద నుంచి మనం ఒక అంటే రెడ్ కలర్ థ్రెడ్ సుట్టుండాలండి. అంటే ఒక 13 సార్లు, 12 సార్లు అలా సుట్టి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి. అలా సుట్టిన తర్వాత 2 ముడిలు వేయాలండి. అది అంటే 13 సార్లు దానికి సుట్టాలి. సుట్టిన తర్వాత కట్ చేసి ముడి వేయాలి. 2 ముడిలు వేసిన తర్వాత 24 గంటలు ఒక దగ్గర పెట్టిన తర్వాత మళ్ళా అవన్నీ తెంపి ఆ దారం తెంపి దాంట్లో ఉన్న రూ. 5 కాయిన్‌ని మనం బీరువాలో పెట్టుకోవచ్చు. వ్యాపారంలో పెట్టుకోవచ్చు. అలా పెడితే చాలా వరకు డబ్బు వస్తుంది. మీరు వ్యాపారంలో పెట్టొద్దు, బీరువాలో పెట్టొద్దంటే ఆ రూ. 5 కాయిన్‌ని మీరు పేదోళ్ళకి గిట్లా ఇవ్వొచ్చండి. పేదోళ్ళకి ఇస్తే మీకు చాలా వరకు లాభాలు ఉంటాయి. పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు అంటే మీకు చాలా వరకు పుణ్యం అంటే పేదోళ్ళకి ఇవ్వడం చాలా వరకు పుణ్యం కదండీ! కాబట్టి మీరు అలా పేదోళ్ళకి ఇవ్వండి. అలా పేదోళ్ళకి ఇవ్వడం వలన చాలా వరకు మీకు చాలా జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి. వ్యాపారంలో పెట్టొద్దు అలాగనే మీరు పెట్టలేరు అంటే బీరువాలో పెట్టలేరంటే రూ. 5 కాయిన్‌ని మీరు ఖచ్చితంగా అడుగు తిన్న వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఇవ్వండి. అలా ఇవ్వడం వలన చాలా వరకు మనకు చాలా సంకటాల నుంచి మనం బయట పడతామని చెప్పుకోదగ్గ విషయం. అలాగని మన రాశిలో ఏవైనా సంకటాలు ఉంటే అవి గిట్ల దూరం వెళ్ళిపోతాయి. మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇది కార్తీక మాసం అండి. మళ్ళా మళ్ళా రాదు కాబట్టి కార్తీక మాసం మీరు ఖచ్చితంగా చేయండి. ఈ సంవత్సరం కార్తీక మాసం లాస్ట్ అండి. మళ్ళా రాదు కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అవన్నీ దూరం వెళ్ళిపోతాయి. అలాగని మీకు ఇంకా డబ్బుకి లోటు ఉండదు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. మనందరికీ తెలిసిందే కదండీ! చాలా వరకు మేషరాశి అంటే చాలా పవిత్రమైన రాశి. కాబట్టి ఇప్పుడు ఒకటి ఆదివారం మనకు తెలిసిందే కదా! కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసం సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది. కాబట్టి ఇప్పుడు డిసెంబర్‌లో వస్తుంది కార్తీక మాసం. ఈ కార్తీక మాసం తర్వాత మనకు కొత్త సంవత్సరం అయితే వస్తుంది. కాబట్టి మీరు గనక ఈ కార్తీక అమావాస్య రోజు ఇది ఒకటి చేస్తే చాలు అండి. ఇక మీరు వద్దన్నా మీకు 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అలాగని ఇక మీరు వద్దన్నా మీకు ధనమే ధనం వస్తుంది. కాబట్టి మేషరాశికి అంటే 1 నవంబర్ అంటే కార్తీక మాసం రోజు వాళ్ళ రోజు ఎలా గడుస్తుందో అది కనుక్కుందాము. ముఖ్యంగా వచ్చేసి మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ ఈ రోజు వచ్చేసి మీకు కొన్ని సంకటాలు ఉంటాయి. ఆ సంకటాల గురించి గిట్ల ఇప్పుడు కనుక్కుందామండి. కాబట్టి మీ రోజు చాలా పోతుంది. అలాగని మీ రోజు అంటే చాలా బాగా గడుస్తుంది. కానీ ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి సంకటాల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఏ ఉపాయం చేసి మనకు చాలా వరకు లాభాలు వస్తాయి అది గిట్ల కనుక్కుందాము. చాలా వరకండి మేషరాశి అంటే చాలా పవిత్రమైన రాశి మనందరికీ తెలిసిందే. కాబట్టి మేషరాశి వారండి ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే చాలా వరకు డబ్బుకి లోటు ఉండదండి. అలాగనే చాలా వరకు డబ్బు వస్తుంది. అలాగనే వ్యాపారంలో లాస్ అవుతుంది. కాబట్టి మీరు ఈరోజు ఒక జాగ్రత్తగా ఉండండి. అది వచ్చేసి ఏందంటే అండి, ఈరోజు మీకు చాలా వరకు వ్యాపారంలో లాస్ అవ్వడం, అలాగనే చాలా వరకు మీకు నష్టం జరగడం అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈరోజు చాలా వరకు మీరు ఒక లెవెల్‌గా ఉండాలండి. అంటే చాలా వరకు మీకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బు అయితే మీరైతే ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు కార్తీక మాసం ఉంది. 1 డిసెంబర్ కార్తీక మాసం ఉంది. కార్తీక మాసం అంటే చాలా వరకు 1 డిసెంబర్‌కుందా, 2 డిసెంబర్‌కుందా ఎవరికీ తెలవదండి. కాబట్టి 1 డిసెంబర్‌కే కార్తీక మాసం ఉంది. 2 డిసెంబర్‌కి అయిపోతది కార్తీక మాసం. కాబట్టి ఇది అమావాస్య గిట్లా అంటారండి. చాలా వరకు కార్తీక మాసం అంటారు. కార్తీక అమావాస్య అంటారు. కాబట్టి మీరు ఈ అమావాస్య రోజు ముఖ్యంగా వచ్చేసి అంటే సంకటాలు, బాధల నుంచి దూరం పోవడానికి అలాగనే డబ్బుకి లోటు ఉండద్దు. అలాగని ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా! ఆ కొత్త సంవత్సరంలో మనకు చాలా డబ్బు కావాలంటే ఇది ఒకటి చేయండి. మేషరాశి వారండి ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారు ఇలా చేస్తే చాలు. ఇక మీరు వద్దన్న 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అలాగనే మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు మీరు భరించలేని బాధలు, కష్టాలు అవన్నీ దూరం వెళ్ళిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము మేషరాశి